పెద్దోళ్ళు ఊరికే చెప్పలేదు. మన ఆరోగ్యం మొత్తం పోపుల డబ్బాలోనే ఉంటుందని. మన ఇంట్లోనే దొరికే వాటితో ఈ సూపర్ డ్రింక్స్ చేసుకోవచ్చు. ఇవి బాడీలో ఉన్న వేస్ట్ మొత్తాన్ని బయటకు పంపుతాయి. కొన్ని స్టడీస్ ప్రకారం పొద్దున్నే పరిగడుపున టీ అండ్ కాఫీ తాగడం వల్ల అవి స్టమక్ యాసిడ్‌ని డిస్టర్బ్ చేసి ఎసిడిటీ వస్తుంది. కాబట్టి పొద్దున్నే టీ, కాఫీ బదులు ఈ డీటాక్స్ డ్రింక్స్ తీసుకున్నారంటే మీ బాడీలో గుడ్ చేంజెస్‌ని మీరే చూస్తారు. కాబట్టి ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ ఒక గిన్నె తీసుకొని 1 గ్లాస్ వాటర్ పోసుకోండి. అందులో 2 టేబుల్ స్పూన్ వాము తీసుకొని బాగా మరిగించాలి. ఎంతలా అంటే ఆ వాటర్ సగం ఇంకేంత వరకు మరిగించి నెక్స్ట్ వడకట్టుకొని 1 టేబుల్ స్పూన్ హనీ కలుపుకొని తాగడమే. ఈ వాటర్ ఎంప్టీ స్టమక్‌లో తాగడం వల్ల డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది. ఎసిడిటీ తగ్గుతుంది. వెయిట్ లాస్ అవుతారు. బెస్ట్ ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే ఆడవారికి పీరియడ్స్ టైంలో వచ్చే పీరియడ్ క్రాంప్స్‌ని కూడా ఈ అజ్వైన్ వాటర్ తాగితే తగ్గుతుందంట. నెక్స్ట్ కొంచెం సోంపుని ఇలా ఒక చిన్న బౌల్‌లో తీసుకొని వాటర్ పోసి నైట్ అంతా నాననివ్వండి. ఎర్లీ మార్నింగే వీటిని వాటర్‌తో సహా ఒక గిన్నెలో వేసుకొని మరిగించాలి. ఇలా మరిగించాక వడకట్టుకొని తాగడమే. మీరు తాగలేను అనుకుంటే 1 టేబుల్ స్పూన్ హనీ కలుపుకోండి. లేదంటే నాలా డైరెక్ట్‌గా కూడా తాగొచ్చు. ఈ సోంపు వాటర్ తాగడం వల్ల డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది. అలానే కొంచెం మంది ఎంత బ్రష్ చేసినా బ్యాడ్ స్మెల్ వస్తూనే ఉంటుంది. అలాంటి వాళ్ళు ఈ వాటర్ డైలీ తాగడం వల్ల బ్యాడ్ బ్రీతింగ్ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. కాబట్టి మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా ఈ ప్రాబ్లమ్ ఉంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. నెక్స్ట్ ధనియా వాటర్. ఇవి కూడా సేమ్ నైట్ నానబెట్టుకొని మార్నింగ్ హీట్ చేసుకొని తాగడమే. ఒకవేళ నైట్ నానబెట్టడం మర్చిపోయినా పొద్దున్నే వాటర్‌లో వేసుకొని ఎక్కువ సేపు మరిగించి తాగొచ్చు. మాక్సిమం నానబెట్టడానికే ట్రై చేయండి. అప్పుడే మనకి వాటిలో ఉన్న న్యూట్రిషన్స్ అన్నీ వస్తాయి. ఈ ధనియా వాటర్ వల్ల మనకి బ్లడ్ షుగర్ కంట్రోల్ అవుతుంది. వెయిట్ మేనేజ్ అవుతుంది. అలానే ఇది బ్లోటింగ్‌ని తగ్గించి స్కిన్ హెల్త్‌ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. నెక్స్ట్ మెంతులు. ఇవి కూడా సేమ్ నైట్ అంతా నానబెట్టి పొద్దున్నే డైరెక్ట్ అలానే వడకట్టుకొని తాగడమే. అసలు ఇది షుగర్ ఉన్న వాళ్ళకి బెస్ట్ మెడిసిన్. ఇలా మెంతి వాటర్ తాగి షుగర్ తగ్గించుకున్న వాళ్ళని చాలా మందిని లైవ్‌లో చూశాను నేను. ఇది బ్లడ్ షుగర్‌కే కాక హెయిర్‌కి కూడా చాలా మంచిది. నెక్స్ట్ జీరా వాటర్. ఇది కూడా నైట్ నానబెట్టి మార్నింగ్ బాయిల్ చేసుకొని తాగడమే. అసలు ఈ జీరా వాటర్‌లో ఉన్న బెనిఫిట్స్ అన్నిటికన్నా చాలా ఎక్కువ. ఇందులో విటమిన్ ఏ, సి, ఈ, కేతో పాటు ఐరన్, కాపర్, పొటాషియం, మెగ్నీషియంతో పాటు మినరల్స్ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉన్నాయి. అందుకే మన పూర్వీకులు ప్రతి కర్రీలో వీటిని వేసేలా పెట్టారనుకుంటా. దీనివల్ల హెల్త్ బెనిఫిట్స్ లిస్ట్ అయితే చాలా పెద్దదే. అందులో మెయిన్‌గా కిడ్నీ ఫంక్షనింగ్‌కి ఇది చాలా హెల్ప్ చేస్తుంది. అప్పుడే డెలివరీ అయిన వుమెన్స్‌కి పాలు పడడానికి కూడా ఈ వాటర్ బాగా యూజ్ అవుతుంది. కాబట్టి ఈ డ్రింక్స్‌ని పరిగడుపున టీ, కాఫీకి బదులు డేకి ఒకటి చొప్పున తాగొచ్చు. హెల్త్‌ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఇలాంటి మరెన్నో హెల్తీ రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.